నువ్వేనమ్మా సంజమొగుడివి? అవును, పట్టణంలో ఏదో నువ్వు హోటల్ నడిపేవాడంట కదా, ఏంటి స్పెషల్? ఆకా నీసా? మా ఊళ్ళో నర్సయ్య అని కాకా హోటల్ పెట్టెత్తేశాడు. బెంచీలు కుర్చీలన్నీ అలాగే ఉన్నాయి. నువ్వు పెడతానంటే చెప్పు, ఇప్పిస్తా. పెడతావా? అలాగే పెడదాం. నేను కూడా మీ గురించి శానా విన్నాను. రేసుల్లో ఇల్లు, ప్యాకెట్లో పొలం పోగొట్టుకుని దివాళా తీసిన బాపుతంట కదా. మీలో ఒకడు సర్వరు, ఇంకొకడు క్లీనర్ గా జాయిన్ అవుతారంటే అలాగే కలిసి పెడదాం. ఇచ్చాడు చూసావా సిటీ స్ట్రోక్. ఆల్రెడీ మన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు రోయ్. మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడేనండి. ఇదిగో మనోడు, నేను మూత రావట్లేదు కదా, కాస్త తీసి పెట్టవా? నేను ఓపెన్ చేస్తా చిటికిన వేలుతో. అనవసరమైన బిల్డప్లు ఇవ్వక. నరం పెనుకుద్రా చచ్చినోడా. తీసేస్తా తీసేస్తా. అమ్మాయి చూస్తుంది, ఫీట్లొద్దు, పరువు పోతాయి, పట్టించి. ఇది నాకే రాలేదంటే ఎవడి వల్ల కాదు, దీన్ని పగలగొట్టాల్సి. ఏమిటి దాన్ని పగలగొడతావా? పగలగొట్టేటి. ఇదిగో మనోడు, నువ్వు ట్రై చేయవయ్యా. థ్యాంక్స్ మనోడు. 7 పెద్ద బస్సు ఇటు వచ్చారు. ఏం లేదండి, మా చిన్న కనకరాజు గారి పెళ్లి గురించి మాట్లాడదామని. ఏమిటి పెళ్ళి? మోత తీయడం చేతగానోడు 3 పళ్ళు ఏమేస్తాను, అలాంటిది పెట్టుకోకు. స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే, నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? వచ్చిన టైం బాలేదు, వెళ్దాం పద. అరే భరత్, ఏంటి అజ్జగాడు? వాడికి 100 తప్పులు ఛాన్స్ ఇచ్చా. 99 ఫినిష్, 1 బ్యాలెన్స్. తర్వాత వాడు ఫినిష్. ఈ రింగ్ టోన్ విన్నావా? ఇది పిల్లల అరుపు. ఏది వినిపిస్తా? జస్ట్ మిస్. ఎక్కడ్రా? సీరియల్ చూస్తుంటే తీసుకొచ్చా. అమ్మయ్యా, ఐఎమ్ వెరీ సారీ. నీకు ఫ్రెండ్ తెలిస్తే ఇంట్లో గుండు కొడతారు, తిండి కడ్డి కొడతారు. అందుకే నిన్ను తిడుతూ నటిస్తూ జీవిస్తూ నరకం అనిపిస్తున్నా బాబా. నో కాంప్రమైజ్. అందరు నిన్ను తిడుతుంటే నాకు మండుతుంది. ఆ పెద్దవాళ్ళ సంగతి వదిలేయి, ఆ ముద్దిష్టగాడేంటి బాబా మనల్ని ఆస్ట్రేలియాలో ఇండియన్స్ ని చూస్తున్నాడు. మనం వాడికి సామాజిక న్యాయం అంటే ఏంటో అర్థమయ్యేట్టు చేయాలి. దానికి నా దగ్గర ఇంకో పథకం ఉంది బావా. నగదు బదిలీ పథకమా? అది వర్కౌట్ అవ్వలేదుగా. దీనికి రాజీవ్ టీ షర్ట్ పథకం వేస్తాను. బావా, ముద్దు బావా, నీకోసం ఏం తెచ్చానో చూడు. ఏంట్రా? టీ షర్ట్. మరి చీప్ లాగా ఉంది. బావా, ఏంటో చెప్పేసావు. దీంట్లో ఏముందో తెలుసా? ఏముంది? ముద్దు కృష్ణ. ముద్దు కృష్ణ. బాగుందిరా. థ్యాంక్స్ రా బండ. బావా, వేసుకో చూపించు బావా. ఏంద్రా నీకు నేనంత పిచ్చి ప్రేమ. కరెక్ట్ సరిపోయిందిరా. ఎంత చండాలంగా ఉందో, ఎంత సూపర్ గా ఉందో. బావా, నీకు ఇంకో ప్రెసెంట్. ఈ టీ షర్ట్ ఎవరికో తెలుసా? అజయ్ గాడి. అజయ్ గాడికా? ఎస్. దీంట్లో ఏం రాసిందో చూడు. పెద్ద వెదవా. కరెక్ట్. ఇది అజయ్ గాడు వేసుకుంటాడు, పెద్దది అయిపోతాడు. ఎలా ఉంది? సూపర్. అజయ్, ఇటు రారా.
ఈ టీషర్ట్ నీకే పంట చేసుకో. థ్యాంక్స్ రా. వేసుకో చుంజా. ఇక్కడ అంటే నాకు అబ్బాయిల ముందు కొంచెం సిగ్గెక్కువ, పక్కకి వెళ్ళి మార్చుకుంటాను. అందరూ చూడండి, ఇడు పెద్ద ఎదవా. అన్నయ్య మీ టీషర్ట్ వెనకాల ఏముంది? ముద్దు కృష్ణ. నా టీషర్ట్ వెనకాల పెద్ద ఎదవా. నీ టీషర్ట్ వెనకాల ముద్దు కృష్ణ. నా టీషర్ట్ వెనక పెద్ద ఎదవా. నీ వెనక ముద్దు కృష్ణ. నా వెనక పెద్ద ఎదవా. ముద్దు కృష్ణ. 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 వీడెవడండి బాబు? ఆ నాన్నే ఎదవని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయనకి తెలిసినంత మనకు తెలియదు కదండి. మిమ్మల్ని 2 ప్రశ్నలు అడుగుతాను చిన్నాయన. మొదటిది మీకే తెలుసు, రెండోది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. బస్వాన్ రామలాపురం సర్పంచ్ సిసి అమ్మిరాజు ఓల్డ్ బిఏ ఆధ్వర్యంలో ఉత్తర భారతదేశ యాత్ర ఇట్లా అమ్మిరాజు ఫ్యాన్స్ అసోసియేషన్. ఈడికెవరున్నారు? ఫ్యాన్స్ ఈడే రాసుకున్నాడు. బాయా బాయా అట్టిపండు. పబ్లిక్ సర్పంచ్ని పడుకోవడానికి లేని పిస్టేజ్ పిలుచుకోవడానికి వచ్చింది ఈడికి. ఆ పిచ్చి తల్లి పేరు పొల్లాట్ల రామలక్ష్మి కారం సెట్ని స్పెషల్. 10 ఏళ్ళ నుంచి ఈడితోనే ఉంటుంది. పెళ్లి చేసుకుంటాడని ఆశ. దానికి ఆడెందుకు చేసుకుంటాడు? ఆ జన్మ బెమ్మసారు కదా. ఇక్కడ ఎవరు లేరు కదా బాయ్యా. బస్ ఎక్కు. ఇటు బస్ ఎక్కుతున్నాను సర్పంచ్ గారు. ఒక ఎంట్రుకుంటే ఇస్తారా? ఈడు అక్కడ కొత్త రకం ముష్టోడు. ఒరిస్సా రాష్ట్రంలోని మారుమూల గ్రామం బెస్తా. అక్కడికి వెళ్ళి శాతపడి నేర్చుకొచ్చాడంట. ఆ శాతపడి చేయడానికి ఎంట్రుకలు అడుక్కుంటాడు. రకరకాలు. ఇస్తా లేకు ఎక్కువ. ఈడొకడు చేతపడి పిచ్చి ఈడును. అరే గొట్ట కొట్టేమంటారా? అక్కడ కాదు ఇక్కడ. ఈడు ముందు చెయ్యేత్తడం భయం, సంకలో సెంటు కొట్టేస్తాడు. సందు దొరికితే మా బావ మకానికి మస్కా కొట్టేస్తాడు. అవును రే, బస్సు ఇంకా బయలుదేరలేదేంట్రా? మీ దైవాలు 4 టికెట్లు అమ్మేసుకున్నాను అయ్యారు. ఇద్దరు వస్తే బయలుదేరిపోవడమే. ఏంటి నా బస్సులో 100 టికెట్లు అమ్ముకున్నావా? ఏదో మిమ్మల్ని నమ్ముకుని పోతున్నాను అయ్యారు. యాదవేశాలు వేసామంటే తొక్కి పట్టి నార తెస్తాను. ఎక్కు బస్ ఎక్కు. అని పిలవమంటారా? ఈ ఎక్స్ట్రాలే, నువ్వు ఎక్కు. అరే పోలీసు బావ వచ్చేస్తాడు. మా ఇంటి తినేస్తాడు. నీ ఆఫీసులో ఎక్కేసుకోరా బాబు. ఏంటోరే బామర్ది, ఏంటి పళ్ళు కొంటున్నావా? లేదు, లారీలు కొంటున్నాను. ఈ ఎటకరాలకు లోపమే లేదు. కానీ రే, ఈ కాశ్మీర్ యాపిల్స్ తింటే రక్తం పడద్దురే. ఎక్కడి నుంచి? కుళ్ళు జోకులు ఆపి బస్సు బయలుదేరుతుంది. వచ్చాయి. ఇక్కడే ఉంటే దోలు తీరిపోద్ది. రేకులు ఏమిటి ఇలా రేకులు అరిగిపోయాయి? కృష్ణ, ఆ స్క్రూ డ్రైవర్ ఎలా పట్ట. కృష్ణ వస్తున్నా. ఈ గేర్లేంటి ఒకదాని కూడా సంబంధం లేకుండా ఎలా కలిసిపోయాయి? ఇదిగా ఆ కటింగ్ ప్రేర్లా పట్టాలే, చెప్తాను దీని పని. అయ్యో, ఈ సాలిగూడు ఏంటి ఎక్కడ ప్లేస్ ఇక్కడ పెట్టేసింది ఫ్యామిలీ. ఇదిగా ఆ సుత్తెలా పట్టాలే, చెప్తాను దెబ్బ వేస్తాను. సుత్తెక్కడే? అదే పచ్చడి బండే. పొద్దునే పెట్టాడు పెంట. ఎంత బరువు ఉందో. అవును బావా, ఈ పత్ర బండ్లతోనూ రుబ్బురోల పత్రాలతోనూ రిపేర్లేంటి? నెక్స్ట్ మంత్ మంచి కేసు రాని టూల్స్ బాక్స్ కొంటాను. అద్ద నా బండికి ఏగాడి క్షవరం అని. వాట్ డు యు మీన్? లేకపోతే ఏంటి ఈ డొక్యుమెంట్ పెట్టుకొని? నాది డొక్యుమెంటా? yes. దీనికి ఒరిజినల్ ఓనర్ ఎవరో తెలుసా? మహమ్మద్ అలీ. ఆ తర్వాత దాదాపాల్కే వాలా. ఆ తర్వాత కిషోర్ కుమార్. చల్తీకా నామ్ గాడి సినిమా అసలు దీంతోనే తీద్దాం అనుకున్నారు. రిచ్ అయిపోతుంది కదా వదిలేశారు. రిచ్ అయిపోతున్నాను కాదు, పిక్చర్స్ ఫ్లాప్ అయిపోతున్నాను అంత కట్టుంటారు. ఈ డొక్యుమెంట్ కొంటే అద్ద నా కూడా రాదు. ఏంటే ఉన్న పడాన 1,25,000 కొంటామని కో అంటే 1 కోటి మంది లైన్ లో ఉన్నారు. ఏది ఓసారి చూద్దాం. ఆయన ఆన్లైన్. అవును. ఏంట్రా ఇది పాత సామానా? యాంటిక్ రా, యాంటిక్. తాజ్మహల్, కృష్ణదేవరాయల కత్తి, దేవదాస్ కొట్టి పారేసిన మందు బాట్లు, హిట్లర్ వాడిన రేజర్ తీసి దాచుకుంటారు చూడు, ఇది అంతే. పాత సామాన్లు కొంటా. చెవి కోసిన మేకలాగా, అరిగిపోయిన రికార్డు లాగా
మంత్రి గారి వాగ్దానం లాగా చెప్పిందే చెప్తామే. నువ్వు మనిషి కదా. సామాన్లు కొంటావు. నేను అసలు అమ్మితేగా. ఇదిగో చూడు, నాకు ప్రమోషన్ వచ్చి నేను ఈ జిల్లా జడ్జినైనా సరే ఈ కారు అమ్మను కాక అమ్మను. పాత సామాన్లు కొంటా. నీ అమ్మ కడుపు కాలా, నాకు ఏం నాకు చెందన్నారు. బహుశా చిన్న కొడుకు నువ్వే అయి ఉంటావు. పాత సామాన్లు కొంటావే. కొంటావు. అబ్బా